ఓ రిస్కీ లైన్ తీసుకున్నప్పుడు సక్సెస్ రేషియో ఎక్కువగా ఉంటుంది, కానీ ఏదైనా తేడా జరిగితే రిజల్ట్ కూడా కోలుకోలేని స్థాయిలోనే ఉంటుంది. అయితే హే బల్వన్ సినిమాను మాత్రం ఈ రెండింటి మధ్య డైరెక్టర్ గోపి అచ్చర బాగా బ్యాలెన్స్ చేశారని చెప్పొచ్చు. ఎలాంటి సినిమా చూడబోతున్నాం అనేది ఫస్ట్ 2 minutesలోనే క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. ఆలస్యం చేయకుండా ఆడియన్స్ను స్టోరీకి సింక్ చేసి తన కథలో లీనం చేశాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమాలో అడల్ట్ కామెడీ ఉంటుంది, కానీ ఎక్కడ లైన్ మాత్రం దాటలేదు దర్శకుడు. బిజినెస్ అంటూ టీజర్ ట్రైలర్లో హైప్ బాగా పెంచారు మేకర్స్. అదేంటో తెలిసాక దాని చుట్టూ అల్లుకున్న కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ హిలేరియస్, ఎక్కడ చిన్న బ్రేక్ కూడా ఇవ్వలేదు. నాన్ స్టాప్ పంచ్లతో వెళ్ళిపోతుంది సినిమా. మరీ ముఖ్యంగా సుదర్శన్ కామెడీ పీక్స్. చాలా రోజుల తర్వాత బాబు మోహన్ కూడా కితకితలు పెట్టాడు మనకి. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది, కానీ ఆ తర్వాత అసలు స్టోరీ స్టార్ట్ అవడం వల్ల సెకండ్ హాఫ్ కాస్త స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఫ్లో దెబ్బతినది, కానీ ఫస్ట్ హాఫ్ అంతా కిక్ అయితే ఉండదు. అయితే సెకండ్ హాఫ్లో అందరు హీరోలను కవర్ చేస్తూ సీనియర్ నరేష్ చేసిన ఒక సీన్ ఉంటుంది, అది అదిరిపోతుంది. ఇక క్లైమాక్స్ ఎమోషనల్గానే వర్కౌట్ అయింది. తండ్రి చేసే బిజినెస్ తెలియక కొడుకు ఇచ్చే బిల్డప్, ఆ తర్వాత తెలిసాక దాని చుట్టూ అల్లుకున్న కామెడీ చాలా బాగా కుదిరింది. అంతేకాదు, క్లైమాక్స్లో నరేష్ ఆ బిజినెస్ ఎందుకు చేశారనే దానికి డైరెక్టర్ ఆన్సర్ ఇవ్వడం కూడా బాగుంది. డైరెక్టర్ గోపి అచ్చర ఎంచుకున్న పాయింట్ సింపులే అయినా దాన్ని ఫన్ అండ్ ఎమోషన్తో బ్యాలెన్స్ చేసిన విధానం అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా తండ్రి కొడుకుల సెంటిమెంట్ బాగా రాసుకున్నాడు ఈ డైరెక్టర్. ఇక ఓవరాల్గా ఒక్క మాటలో చెప్పాలంటే హే బల్వంత్ డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్.